గంజాయి. ఇప్పుడు మనకి లంబసింగి సంత కాకుండా చుట్టుపక్కల మీకు తెలిసిన మంచి సంతలు, పెద్ద సంతలు ఏమి ఉంటాయి చెప్పండి బాబాయ్? పెద్ద సంతలో అలా మద్దిగారు ఏంటి అక్కడ స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ అంటే నీకు సరుకు ఎక్కువ ఏం చేతంటే గంజాయి. ప్రతి సంత ప్రతిది పెదవేలు కానీ, పాడేరు కానీ, ముచ్చింపుట్టు కానీ, ఆ తర్వాత బూసుపుట్టు కానీ, జంతబాయి కానీ. పెదవలస ఎలా ఉంటుంది? పెదవలస పెద్ద సంత చింతపల్లి మంచిదే, చాలా ఆరోగ్యం. మామూలు మందుతో సారాతో పోల్చుకుంటే సారా సాలదు, దీనికైతే గట్టిగా పడుతుంది. ఇది ఉల్లేదో సలబడుతుంది, వచ్చి తాగుతారు అన్నమాట. అంటే జోలపుట్టు, ఆ తర్వాత జంతాబాయ్, వరుస ఆంధ్ర వరుస బార్డర్ లో జరుగుతాయి అన్నీ. వరుస బార్డర్ లో అందరు ఇటే. మన అందరు పెద్ద ఇది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కనుక నేను ఒక కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. ఇలాంటి సీక్రెట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో రివీల్ అవ్వబోతున్నాయి అనమాట. ఎందుకంటే ఆంధ్ర ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉండేటటువంటి సంతల గురించి, ట్రైబల్ విలేజెస్ గురించి, అక్కడ ఉండేటటువంటి వింత వింత విశేషాల గురించి బాబాయ్ అయితే మనకి ప్రతి ఒక్కటి వివరించి అందరికీ అర్థమయ్యేలా చెప్తాడనమాట. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ మరింత పెరిగితే నేను మరింత కొత్త కంటెంటెడ్ వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే మా ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్స్ అన్ని మీ ఛానల్లో రావడం జరుగుతుంది. బాబాయ్, అసలు మీకు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు మీరు బిజినెస్? బిజినెస్ అంటే మా తాతాల కానీ చేస్తున్నాను బాబాయ్. తాతాల దగ్గర నుంచి అంటే ఒక 50 సంవత్సరాల నుంచి ఇక్కడే దగ్గర ఒక 50 సంవత్సరాలు. ఒక 50 సంవత్సరాల నుంచి ఇలాగ ప్రతి మంగళవారం ఇక్కడ రావడం. ప్రతి మంగళవారం జాతి మొత్తానికి మందే సంతలండి. నేను జాతి అక్కడ డొక్కరాయ మోతకూడు అంటే ఈ లోకల్ సంతలన్నీ చేపలు, కోళ్ళు, మందులు అలా బిజినెస్ వాళ్ళదే. 5 వేలు చదువు వాళ్ళది ఆడదే. అవును, నెంబర్ ఆడదే. నీకు 4 కొడుకులు, నాకు 5 కొడుకులు, ఆడుకు 4 కొడుకులు, ఇలాగ అందరూ పెట్టుకుని వాళ్ళ వ్యాపారం వాళ్ళదే చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ అంటే మీరు దాదాపు ఒక 50 సంవత్సరాల పై నుంచి ఇదే బిజినెస్ లో ఉంటారు. ఇదే బిజినెస్ అంటే మాంసం బిజినెస్. ఇప్పుడు మీరు అప్పటి నుంచి చేసినప్పటి నుంచి కూడా ఈ రకమైన కళ్ళు అమ్మడం అనేది ఇక్కడ ఈ వీళ్ళ సంస్కృతిలో భాగంగా ఉంటుందా? ఇప్పుడు మా చిన్నతనం కాంచి కళ్ళు పుడితే కళ్ళు బయలుదేరింది. అప్పుడైతే ఎక్కువ సారా, చీలు కళ్ళు, సోళ్ళు సారా, అన్నం సారా, ఈ అన్నం సారా అప్పుడు అవి వండారు. దీన్ని అన్నం సారా అంటారా? ఇది అన్నం సార్. మనకి మన హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఈ కొల్లే అక్కడ ఇదే ఉంటది. ఈ కొల్లే ఒక ఎచ్చట్టు అని ఇస్తారు. ఆ ఎచ్చట్టు కట్టి ఆ పళ్ళు తెస్తారు, ఎత్తుకోళ్ళు అంటారు. ఈ కొల్లే కానీ ఇచ్చేది ఇదే కొల్లు. ఇచ్చేది ఇదే కొల్లు, అచ్చేది కూడా అదే కొల్లు. కానీ అక్కడ వాళ్ళకి తేడా తెలియక అది మామూలుగా దాన్ని ఎత్తకొల్లు, తాటికొల్లు అంటారు. ఇప్పుడు ఇందులోని ఈ కళ్ళు తయారు చేయడానికి మామూలుగా వీళ్ళు ఏమన్నా కలుపుతారు బాబాయ్? ఇంకేముండదు ఇందులో? ఏమేమి కలుపుతారు అంటారు? కలిపితే అలా కూర్చో బాబాయ్. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి అదే చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో ఏమేమి కలుపుతారు బాబాయ్? ఇప్పుడు ఈ కళ్ళు, అన్నం కళ్ళుని. అన్నం కళ్ళు అంటే మనకి నీకు తెలిసి ఉండొచ్చు, మన తాటిపిండి అంట. మన కిందనే మా తోటకూర దుబ్బుల్లాగా ఉంటుంది అన్నమాట. తాటిపిండి అంట ఉంటుంది, చిత్రమాల అంటారు. ఆ చిత్రమాల వేర్లు వచ్చి వనంతరాలు తెచ్చి ఆ వేర్లు వనంతరాలు తెచ్చి వీళ్ళు దంచి బాగా గుండ చేసి అందులో ఏదో పిండి అది కలిపి అది ఇది మిక్సింగ్ చేసి ఎండబెట్టి అది తెచ్చి బిల్లలు ఇస్తారు. బిల్లలు ఇస్తారు బయట మార్కెట్ లో కూడా అమ్ముతున్నారు కదా. ఆ బిల్లలు తెచ్చి వేస్తారు. వేసిన తర్వాత ఈ అన్నం, మన అన్నం వండుతుంది కదా. అవును, మన పనసంలో ఏమన్నా మిగిలిపోద్ది మన పులిసిపోద్ది కదా, పులుసు ఆడిపోద్ది. అవునవునవును. ఆ అన్నం 4-5 రోజులు మురగబెడతారు. మురగబెట్టిన తర్వాత ఈ చిత్రమాల ఈ మందులు అందరూ కలిపి గుండ కలిపి వేస్తారు. ఇది పులుసులు ఆడితే బాగా నెసెక్కుతుంది. ఎక్కిన తర్వాత వడకెడతారు. గుడ్డ పెట్టుకొని వడకెట్టి బాగా తెచ్చి చేస్తారు అన్నమాట. చేసి ఏం చేస్తారంటే ఇక్కడ తెచ్చి అమ్ముతారు. ఇది మంచిదే, చాలా ఆరోగ్యం. మామూలు మందుతో సారాతో పోల్చుకుంటే సారా సాలదు, దీనికైతే గట్టిగా పడుతుంది. ఇది ఉల్లేదో సలబడుతుంది, వచ్చి తాగుతారు అన్నమాట. అదే చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళు, ఆడ మగ అందరూ తాగుతారు. అందరూ కూడా తాగుతారు. ఇది అందరూ మన ఏది అంత సరదా. ఇది కళ్ళు సారా మానేశారు వీళ్ళందరూ, అందరూ మానేశారు. తక్కువ కళ్ళు కానీ సారా కానీ డైరెక్ట్ గా తాగే వాళ్ళు తక్కువ మంది ఉంటారు.
ఇంకెవరో ఇదిగా అలవాటు అయిపోయిన వాళ్ళు తప్ప. ఇది ఇదే తాగుతారు, ఎక్కడ దాని ఈ కొల్లే తాగుతారు వీళ్ళు. దాటి మొత్తం నువ్వు ఎక్కడైతే చూడు ఎక్కువ ఇదే కొల్ల తాగుతారు. బాబాయ్ ఇప్పుడు మనకి ఈ లంబసింగి సంత కాకుండా చుట్టుపక్కల మీకు తెలిసిన మంచి సంతలు, పెద్ద సంతలు ఏమి ఉంటాయి చెప్పండి బాబాయ్. పెద్ద సంతలో అలా మధ్యగారు ఏంటి అక్కడ స్పెషాలిటీ ఏంటి? రెస్టారెంట్ అంటే నీకు సరుకు ఎక్కువ, ఏం చేతంటే గంజాయి అదే ఆపంటే మరి ఎక్కువ అక్కడ అమ్మేస్తారు డైరెక్ట్ గా. గంజాయి, సీపుర్లు, మిరియాలు, కాపీలు, తర్వాత పప్పు దినుసులు ఎక్కువ. దాన్ని బట్టి మన జీడిపిక్క ఇవన్నీ వస్తూ ఉంటాయి. ప్రతి రైతు కూడా డబ్బు ఆడుతుంది. ప్రతి సంత ప్రతిది పెదవేలు కానీ, పాడేరు కానీ, ముచ్చింపొట్టు కానీ, ఆ తర్వాత బూసుపుట్టు కానీ, జంతబాయి కానీ. పెద్దవలస ఎలా ఉంటుంది? పెద్దవలస పెద్ద సంత. చింతపల్లి కూడా పెద్దవలస. పాడేరు సంత దొరుకుతుంది బాబాయ్? శుక్రవారం. మన డౌనూరు సంత అంటారు, అది ఎలా ఉంటుంది? పొద్దున్న మాటలు ఉంటుంది, అయిపోద్ది. అలాగే సంతలకు చూడాలంటే, నువ్వు బాగా చూడాలంటే, పొద్దున్న చూడాలంటే ఒక మధ్యగారు బాగుంటుందా? ఎన్నింటికి వెళ్ళిపోవాలి అక్కడికి మధ్యగారుకి? 10-11 గంటలకు వెళ్తే పొద్దున్నే. ఇప్పుడు నుంచి వస్తారు జనం, నుంచి సాయంకాలం 7-8 గంటల దాకా మంచి ఇది మధ్యగారు. ఎంత దూరం ఉంటుంది బాబాయ్ మనకి లంబసింగి నుంచి? 2 అడుగులు. ఇలాగ ఇప్పుడు షార్ట్ కట్ చాలా పెద్ద ఇదేం కాదు, ఒక 30 కిలోమీటర్ వస్తుంది. 30 కిలోమీటర్లు అంటే చింతపల్లి పైన ఇలాగే జీమాడుగుల మీదగానే లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ మన దీంట్లో జిమ్మడి ఊళ్ళోకి ఎంటర్ అవుతావా? అవును. ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడు, మన సామాన్లు అయ్యే సెలవులు. అదే మధ్యగారు అనేది కొంచెం పెద్ద సంత. పెద్ద సంత. ఆ తర్వాత పెదబేల అలాగ ఉంటుంది. పెదబైల ముచ్చింపుట్టు అలాగ ఉంటుంది. ముచ్చంపట్టు, జోలపుట్టు అలాగ ఉంటుంది. జోలపుట్టు అలాగ ఉంటుంది. అరకు కూడా అలాగ ఉంటుంది సంత. అన్ని పెద్ద సంత అన్ని అది దగ్గర 2 కోట్లు 3 కోట్ల రూపాయలు సంతాయి. ఏం చేతంటే పొద్దున్న అవుతుంది, మంచి ఇది ఉంటుంది. ఏం చేతంటే ఎక్కువ సరుకు దిగుతుంది. ఇప్పుడు పొద్దున్నే మనకి లంబసింగిలో సామానం తీసుకొస్తారు కదా మన గిరిజనులు, అలా తీసుకొచ్చే సంతలు ఇంకేమన్నా అలాగే పెద్ద పెద్ద అన్ని సంతలు అలాగే ఉంటాయి. అక్కడ మన కేడీపేట దగ్గర అంతే బాగోదు, ఏం బాగోవు. ఇక్కడి నుంచి నీకు అన్నవరం కాడి నుంచి, నమ్మసింగ్ కాడి నుంచి అలాగే ఈ సంతలు పైకే, కొండపైకే ఇచ్చిన సంతలు. ఇప్పుడు వారానికి సోమవారం నుంచి మళ్ళీ వచ్చి సోమవారం వరకు వారం రోజులు సంతలు ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. సంతలే మన సంతలు ఒక రోజు కూడా ఖాళీ ఉండదు. ఇప్పుడు రేపు ఎక్కడ వేస్తావు బాబు నువ్వు? రేపు డౌనూరు పెద్దవాళ్ళు వెళ్తాను, డౌనూరు వెళ్తావా? నేను ఎక్కడికి వెళ్ళను ఇంకా, రేపు ఒక్కొక్కరికి ఒక్క రోజు లెక్క. మరి 5 తెచ్చి ఇంక సీల్స్ అవ్వదు కదా. అదే చేపలు అయితే కోళ్ళు చేపలు అయితే గవర్నమెంట్ తేలే. రేపు పెద్దవాళ్ళ పెద్దదా? ఎంత దూరం ఉంటుంది బాబు ఇక్కడ నుంచి మనకి? ఇక్కడికైతే 35 కిలోమీటర్లు పెద్దవాళ్ళ అంతా గట్టిగా జరుగుతుంది. గట్టిగా జరుగుతుంది. ఇది 15, అది 30 కిలోమీటర్లు వస్తుంది. 30 కిలోమీటర్లు వస్తుంది. 15 కిలోమీటర్లు వస్తుంది బాబాయ్. చిన్నపల్లి నుంచి 15 కిలోమీటర్లు. ఓకే, పెద్ద దూరం కాదు. ఇది కూడా అంతే, ఇది కూడా 25 కిలోమీటర్లు వస్తుంది ఇలాగా జీమడి. ఓకే, ఇది అంటే ఇది 40 కిలోమీటర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఈ మాంసం బిజినెస్ లోనే ఇలాగే ఉన్నారు? ఇంచుమించు అటు ఇటుగా అందరూ మాంసం బిజినెస్, అన్నదమ్ములు అందరూ కూడా అందరూ ఇదే బిజినెస్. ఈ మధ్యలో వచ్చే కోళ్ళు చేపలు చిన్నప్పటి నుంచి అయితే మాంసం బిజినెస్. మీరు లాస్ట్ టైం చెప్పిన వీడియో కూడా చాలా బాగా వెళ్ళింది. దాదాపుగా 7 లక్షల మంది చూశారు. మీ గురించి చాలా మంది అడిగారు, చాలా బాగా చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ అని చెప్పి అడిగారు. మా వాళ్ళందరికీ మీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను బాబాయ్. అలాగే చుట్టుపక్కల సంతల గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ని మా వాళ్ళందరికీ మీరు ఇచ్చారు. మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్తాం. పోయిన సంవత్సరంలో కొంచెం వీడియోలు చేయడానికి రాలేకపోయాం, కొంచెం వాతావరణాల గురించి చెప్పడం. ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు సంతలు అంటే ఇక్కడ ఏ కాలంలో ఏ ఫ్రూట్లు ఎక్కువ వస్తాయి ఇక్కడ సంతలకి? పొద్దునమాటి సంతలకి ఆగస్టు నెలలో వచ్చే ఏంది దుంపలు కానీ అలా వస్తాయన్నా? దీపావళి వచ్చేస్తుంది. దుంప, కందదుంపలు, బీట్రూట్, ఇంకా తర్వాత అల్లం, ఇది చిలకడ దుంపలు గట్ట మరి చిలక దుంప. దుంపలు ఇవన్నీ దుంపలు అనేది ఆ దుంప, ఎర్రదుంప, చిలక దుంప దుంప, ఎర్రదుంప, అల్లాలో ఇంకా అన్ని అప్పుడే. అన్ని ఇప్పుడు తీతాయి. ఇప్పుడు మనకి అరకులో, కూరలో, సాములు అయ్యే నెలలో వస్తుంటాయి. అయ్యా అక్కడ మనకు మాని పోనీ అన్ని మనకు పోయినాయి. మనకు అక్కడే ఎక్కడ కొనుక్కొని తింటారని సరే. మధ్యగోరు, పెదబైల, పాడేరు, ఉక్కంపేట, అరుకు, అరకు, చిమండ,
తుమ్మరగూడు అంటే జోలపుట్టు ఆ తర్వాత జంతాబాయ్ వరుస ఆంధ్ర వరుస బార్డర్ లో జరుగుతాయి అన్నీ వర్ష బాటలు అందరు ఇటే మన అందరు పెద్ద ఇది కదా మధ్యగారు కలిసి ఇటే ఆటలు దాటినంత ఆంధ్ర వరుస బార్డర్ కి ఇటు ఉంటాయి బియ్యం సాంబియ్యం కొర్ర బియ్యం ఇప్పుడు మన గంటి బియ్యం కూడా ఇచ్చేస్తున్నాయి జొన్నలు వస్తాయి మన పాత వస్తువులు అన్ని సోళ్ళు దంచి తెచ్చి పెడతారు గలాసే ఇలాంటి గలాసే 50 రూపాయలు ఇలాంటి గలాసే ఆ తర్వాత ధాన్యం బియ్యం అన్ని రకాలు కూడా సంతకొచ్చాయి మన దగ్గర కంటే కూడా బార్డర్ లో సంతలు బాగుంటాయి అన్ని బాగుంటాయి అన్ని రకాలు కూడా వస్తాయి అట్లా అన్ని రకాలు వస్తాయి మినిములు మన కింద వస్తువులు అన్ని వస్తాయి పాతకాలం పద్ధతుల్లో ఇంకా మన దగ్గర ఆంధ్ర దగ్గర అంతరించిపోయినాయి తప్ప ఇంకా వరుస ఆంధ్ర బార్డర్లు ఉన్నాయి నీకు ఏ తిందరని సరే అన్ని కూడా నీకు ఏ కొనుక్కో తిందరని సరే వస్తాయి గిక్కుళ్ళు అన్ని రేసు వడకృతులు అన్ని రకాలు వస్తాయి మనకే ఉండవు తగ్గిపోతున్నాయి ఇంకా మనకు వాటి అన్ని కూడా నీకు ఏ తిందరంటే అవి వస్తాయి నీకు ఏది కూడా నీకు తడుకోకరద్దు అక్కడ సరే బాబాయ్ థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తాం బాబాయ్ ఉంటాం బాబాయ్